ఓవరాల్ గా వాళ్ళు చాలా చాలా ప్రోగ్రెసివ్ గా ఉన్నారు డెవలప్మెంట్ విషయంలో. అట్లాంటి దేశంతో భారతదేశం స్నేహం చేస్తే తప్పు లేదు. పాకిస్తాన్ కంటే కూడా వెనక బయలుదేరినటువంటి పాకిస్తాన్ చేతిలో పాకిస్తాన్ లో బిగినైన ప్రయాణం మొదలుపెట్టిన వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ లో సెటిల్ అయ్యి తాలిబాన్లు ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ బాగా చేసుకోగలుగుతున్నారు. కానీ పాకిస్తాన్ మాత్రం ఎక్కడేసిన గొంగళి అక్కడే. ఇన్ని సంవత్సరాల తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇద్దరికి కలిపి ఒక రోజు అటు ఇటుగా మనకి వాళ్ళకి స్వాతంత్రం వచ్చింది. కానీ వాళ్ళు సర్వనాశనం అయిపోయి ఇంకా మునిగిపోతున్నారు, నాశనం అయిపోతున్నారు. రోజు పిచ్చి లెక్కలు తయారవుతుంది. కానీ ఆఫ్ఘనిస్తాన్ ఈరోజు చాలా బ్రహ్మాండమైన పురోగతి. అది మంచిది. మనకు భారతదేశానికి సంబంధాలు ఉంటే కూడా చక్కగా వాళ్ళు భారతదేశ సహజంగా వాళ్ళు చాలా చాలా అద్భుతంగా వాళ్ళ ఎంపిక కూడా బాగుంది. ఎవరితో స్నేహం చేయాలి ఏంటి అనే వాళ్ళ ఎంపిక కూడా బాగుంది. వాళ్ళు చాలా జ్ఞానంతో ఉన్నారు, వాళ్ళు సరిగ్గా ఉన్నారు. అవన్నీ ఆఫ్ఘనిస్తాన్ చరిత్రలో బ్లాక్ డేస్, బ్లాక్ ఇయర్స్, దశాబ్దాల తరబడి బ్లాక్ అండ్ రక్తపాతంతో కూడినటువంటి ఇది అయిపోవాలని కోరుకుందాం. ఇట్లాగే స్టెబుల్ గా గవర్నమెంట్ ఉండి అభివృద్ధి చేసుకున్న ఆ దేశం, అభివృద్ధి చెందిన ఏ దేశం వినాశనాన్ని కోరుకోదు, రక్తపాతాన్ని కోరుకోదు, అభివృద్ధి చెందాలని కోరుకుందాం. బాగుంది ఆఫ్ఘనిస్తాన్. సరే, మిగతా విషయాల్లో ఏంటంటే ఈ బెలూచిస్తాన్, పాకిస్తాన్ ఈజ్ ఏ ఫెయిల్డ్ స్టేట్. ఇప్పుడు కాదు, ఎప్పుడో ఫెయిల్డ్ స్టేట్. అది దాని గురించి ఎంత మాట్లాడినా అది ఫెయిల్డ్ స్టేట్. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్.